చైతన్యవంతుడు అయినప్పుడు, కృష్ణ చైతన్యవంతుడు అయినప్పుడు అతని పాపాలన్నీ కూడా బాగా తొలగిపోతాయంట మాతాజీ. అట్లా అంటే ఆ భక్తియుక్త సేవ చేయడం ద్వారా ఆ వేలాది యజ్ఞములు ఆచరించినటువంటి ఫలము అతనికి లభిస్తుందంట మాతాజీ. అట్లే ఆయన అంటే భగవంతుడి గురించి తెలుసుకున్నటువంటి అతను ఆ ఆ సంతోషం ముందర అంటే ఈ భౌతిక సుఖాలు ఉంటాయి కదా మాతాజీ, ఆ ఇంద్రియ సుఖం కోసం చేస్తూ ఉంటారు కదా, మందు మగువ మదిర ఇట్లాంటి వ్యసనములతో అతనికి ఆసక్తి ఉండదంట మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే రామ్. ఇంకెవరైనా ప్రయత్నిస్తారా నిన్నటి క్లాస్ లో చర్చించిన అంశాలు? అట్లే ఇంకొకటి మాతాజీ. హరే కృష్ణ. అంటే ఎప్పుడైతే స్వామి గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఈ భక్తియుక్త సేవను ఆచరిస్తున్నటువంటి వ్యక్తి మిగతా ఇతర ఏ దేవతలను కూడా ఆశ్రయించడంట మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎందుకో చెప్పండి, ఎందుకు ఆశ్రయించడం? మాతాజీ హరే కృష్ణ. వినిపించలే మాతాజీ? ఇతర దేవతలను ఎందుకు ఆశ్రయించరు వారు? అంటే అప్పటి స్వామి అంటే మనిషి యొక్క కర్తవ్యం ఏమిటి, దేవాది దేవుడు ఎవరు, కృష్ణ భగవానుడు ఎవరు అనేటువంటిది, అంటే సమస్తంనకు ఆయనే మూలాధారము, సమస్త యజ్ఞ ఆ, బ్రోక్త ఆయన, అంటేకు ఆధారము ఆయన. అంటే సృష్టి మొత్తము ఆయన ఆధీనంలో ఉంటుంది. ఆయన కన్నా అధికులు గాని ఆయన కన్నా అంటే ఆయన చేయలేనటువంటి ఒక కర్మ గాని కార్యం గాని ఏది ఉండదు. అంటే ఆయనే అంటేకి మూలము అనేసి తెలుసుకుంటారు కదా మాతాజీ. అందువల్ల అంటే చెప్తా ఉంటారు కదా, వృక్షానికి మొదట నీళ్లు పోస్తే మొత్తం వృక్షం అంతా ఏ విధంగా స్వీకరిస్తుందో అట్లే భగవంతుడి యొక్క వివిధ అందరూ కూడా దేవతలందరూ కూడా ఆయన యొక్క వివిధ ఆ ఆ అవయవాల దేహంలోని అవయవాల లాగా అన్నమాట అని అంటే తెలుసుకుంటారు కదా మాతాజీ. అప్పుడు ఇంకా మిగతా దేవతల్ని ఆశ్రయించారు. అంటే ఈయనకు సేవ చేయడం ద్వారా మిగతా అందరూ కూడా సంతృప్తి పొందుతారు అనేసి. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్. సో నైస్, బాగా అర్థం చేసుకున్నారు. హరి బోల్. మీరు అంత బాగా చెప్తారు మాతాజీ, వైష్ణవులు. హరే కృష్ణ మాతాజీ. ఉపాధ్యాయ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరైనా చెప్పండి నిన్నటి అంశాలు. ప్రయత్నించండి అందరూ ఒక పాయింట్ అయినా. హరే కృష్ణ. ఏదైనా చెప్పండి మీకు గుర్తున్నది నిన్నటి విషయం. చాలా చర్చించుకున్నాం, చాలా స్టోరీస్ చెప్పుకున్నాము. జనక మహారాజు గురించి, ధర్మరాజు దుర్యోధన గురించి, ఇంకా చెప్పండి అందరూ, ప్రయత్నించండి. హరే కృష్ణ. నరకలోకం ఎట్లా ఖాళీ అయిపోయింది, ఎలా ఎలా సాధ్యమైంది అది ఎవరైనా చెప్తారా? మాతాజీ హరే కృష్ణ మాతాజీ. అరుంధతి మాతాజీకి అవకాశం ఇద్దాం. మాతాజీ చెప్పండి. మాతాజీ జనక మహారాజు వచ్చేసి నరకలోకం దగ్గర వచ్చేసి జనక మహారాజు వచ్చి నిలబడుకుంటాడట మాతాజీ. అప్పుడు నిలబడుకున్నప్పుడు అక్కడ ఉన్న నరకంలో ఉన్న జీవులందరికీ చాలా ఒక రిలీఫ్ లాగా అనిపిస్తుందంట. అప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతారంట, మహారాజా మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, మీరు ఒక్కసారి మీరు ఇక్కడే నిలబడుకొని ఉండండి అంటే, అప్పుడు మళ్ళీ యమధర్మరాజు వచ్చేసి అడుగుతారంట, ఏమని మీరు అసలు ఇక్కడ నిలబడొద్దండి, మీ ఇక్కడ నిలబడేంత వాళ్ళు కాదు, మీరు చాలా శుద్ధ భక్తులు అనేసి చెప్తారు. అంటే లేదు, వీళ్ళందరినీ వదిలిపెట్టేదాకా వైకుంఠానికి పంపించేదాకా నేను వెళ్ళను అంటారు.
అంటే అప్పుడు దానికి వీళ్ళని వైకుంఠానికి పంపించడానికి నేనేం చెయ్యాలి చెప్పండి అంటే, మీరు మనస్ఫూర్తిగా శుద్ధ భక్తితో శ్రీరామ అనే నామాన్ని పలికితే వీళ్ళందరూ వైకుంఠానికి వెళ్తారు అని కూడా చెప్తారు. అప్పుడు ఆయన శుద్ధ భక్తితో శ్రీరామ అనంగానే మిగతా వాళ్ళంతా కూడా వైకుంఠానికి వెళ్ళిపోతారంట. హరి ఓం. అలా వచ్చారు. మాతాజీ కూడా ఒక స్టోరీ చెప్పారు. ఆ అబ్బాయి బెల్లం తింటా ఉన్నాడు అనేసి. 5 రోజులు ప్రభుజీ దగ్గరికి తీసుకెళ్తే ఇతన్ని మానమని చెప్పాలి అని అంటే మానలేదు. నెక్స్ట్ అదేంటి, అది ఎక్కడ విన్నాను మాతాజీ క్లాస్ లో. ఆయన ప్రభుజీ ఎవరి దగ్గరికి అయితే ఆ బాబుని తీసుకెళ్ళిందో ఆ ప్రభుజీ కూడా బెల్లం తింటారంట. ఆయన మానేసి తర్వాత ఈయనకి చెప్పాడంట, ఈ అబ్బాయికి బెల్లం తినొద్దు, అది తింటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి. అలాగని అర్జునునికి కూడా మన శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పారనమాట. అర్జునుడు వచ్చేసి త్రిగుణాలకి అతీతుడు, ఆత్మ సంపూర్ణంగా ఆయన వచ్చేసి ఆత్మానుభవం పొంది ఉన్నాడు. ఆయనకి ఎలాంటి భౌతిక వాంఛలు లేవు, ఎలాంటి మోహాలు ఎలాంటివి లేవు. ఆయన శుద్ధ భక్తుడు అయినా సరే ఆయన యుద్ధం చేయకుండా మానేస్తే వేరే వాళ్ళకి ఆదర్శంగా ఎలా ఉంటామో ఉండలేము కదా. ఎట్లా చెప్తారంటే అర్జునుడు వచ్చేసి పిరికిదనంతో యుద్ధం చేయకుండా వెళ్ళిపోయినాడు అనేది ఒకటి వచ్చేసింది అనుకోండి. యాక్చువల్ గా ఆయన అందరికీ ఇన్స్పిరేషన్ కదా. సో ఆయన అనేది ఆ ఏవైతే ఆయన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో విద్యుక్త ధర్మాలు అవి పాటించాలి. వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదు, కానీ వేరే వాళ్ళకి మనం ఆదర్శంగా ఉండాలి అంటే ఖచ్చితంగా అవి ఫాలో అవ్వాలి. అలాంటివి మనకి శ్రీరామచంద్రుని రూపంలో పరమాత్మ వచ్చి చెప్పాడు. మళ్ళీ కృష్ణుని రూపంలో ఆయన కూడా గృహస్థుడుగా ఉంటూ అన్ని విద్యుక్త ధర్మాలు చక్కగా చక్కబెట్టుకుంటూ మళ్ళీ తన ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటూ వాళ్ళు అన్ని చేసి చూపించారు. కాబట్టి మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికి కూడా రాముని ఏవైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నాంగా అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా చేస్తా ఉన్నాం. అలాంటి మహాత్ములు చెప్పారు కాబట్టి వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి మనం కూడా కొంతవరకు ఫాలో అవుతున్నాం, లేకపోతే ఫాలో అవ్వలేం కదా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. యద్యతాచరతి శ్రేష్ఠ అనే శ్లోకంలో వస్తుంది. ఎవరైతే ఉన్నతమైన వారు, శ్రేష్ఠులైన వారు ఏదైతే ఆచరిస్తారో జనులందరూ కూడా దాన్ని అనుసరిస్తారు. పండితుడు కూడా చెప్పారు, యథా రాజా తదా ప్రజ. రాజు ఎలా ఉంటారో ప్రజలు అలా ఉంటారు. కాబట్టి ఉన్నతమైన వారు ఏదైతే ఆచరిస్తారో వాళ్ళని అనుసరించే వాళ్ళందరూ కూడా ఆ విధంగానే నడుచుకుంటారు అని ఈ స్వయంగా వచ్చినప్పుడు కూడా అవతరించినప్పుడు కూడా తాను స్వయంగా ఆచరించి అవసరం లేకపోయినప్పటికీ మన కోసం ఆయన ఆచరిస్తే ఆయన చూసి సమస్త జనులు ఆచరిస్తారని ఆ విధంగా భగవంతుడు లీలలు చేశారనమాట. హరి బోల్. ధన్యవాదాలు మాతాజీ, చక్కని విషయాలు చెప్పారు. హరే కృష్ణ. సరే, ఇంకా ఎవరైనా చెప్తారా? ప్రయత్నించండి, లేదంటే నెక్స్ట్ శ్లోకం చదవండి. ఈరోజు 22వ శ్లోకమా? 22 మాతాజీ. హరివో, చదవండి. నేను చదివానా మాతాజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నమే పాదాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాస్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. ఓ పార్థ, ముల్లోకములలోనూ నాకు నిర్దేశింపబడిన కర్తవ్యం ఏదీ లేదు, నేను కోరుకునేది లేదు, దేనిని పొందనవసరము లేదు. అయినను నేను కర్మలలో నెలకొంటిని. భాష్యం మాతాజీ. వైదిక గ్రంథములలో దేవాది దేవుడు ఈ విధముగా వర్ణించబడెను. తమీశ్వర
పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం పతిం పతీనాం పరం పరస్తాద్విధామదేవం భువనేశమిద్యమం న తస్య కార్యం కరణం చ విద్యతేన తత్సమశభ్యాదికచ్చ దుష్యతే పరస్యాశక్తిర్వివిధైవ శ్రూయతే స్వభావికీ జ్ఞానబలక్రియా చ. భగవానుడు నియామకులందరికీ నియామకుడు. సమస్త లోక పాలకులలోకి అతడే శ్రేష్ఠుడు. అందరూ అతని అధీనంలోనే ఉందురు. అతడే జీవులందరికీ ప్రత్యేక శక్తులను ప్రసాదించును. కనుకనే ఆ జీవులు ఎన్నడూను స్వయంగా పరమోన్నతులు కాలేరు. అతడిని దేవతలందరూను పూజింతురు. అతడు నిర్దేశకులందరిలోనూ పరమశ్రేష్ఠుడు. కనుకనే అతడు సమస్త లోకపాలకులకు మరియు నియామకులకు అతీతుడై అందరికీ పూజనీయుడగును. అతడు అందరికంటేను మహత్తరుడు. అతడే సర్వ కారణములకు పరమ కారణుడు. భగవానుడు సాధారణ జీవిని దేహము వంటి దేహమును కలిగి ఉండడు. అతని దేహముకు మరియు ఆత్మకు నడుమ భేదము ఉండదు. అతడు పరమ పురుషుడు. అతని ఇంద్రియములన్నీ దివ్యములు. అతని ఏ ఇంద్రియమైనను ఇతర ఏ ఇంద్రియ కార్యమునైనను చేయగల సామర్థ్యమును కలిగి ఉండును. కనుకనే ఎవడును అతని కంటేను మహత్తరుడు గాని సమానుడు గాని ఉండడు. అతని శక్తులు అనేకములు. కనుకనే ఈ విధముగా అతని కార్యములన్నీ సహజ పద్ధతిలో నిర్వర్తించబడును. శ్వేతరూపనిషత్తు 6, 7, 8. దేవాది దేవునిలోని ప్రతిదీ సంపూర్ణమగును మరియు సంపూర్ణ సత్యమగును ఉండుట చేత అతనికి చేయవలసిన కార్యములేవి ఉండవు. కర్మ ఫలమును పొందదలుచు వానికి మాత్రమే విద్యుక్త కర్మలను నిర్వర్తించవలసి ఉండును. కానీ ముల్లోకములలోనూ పొందవలసినది ఏదీ లేని వ్యక్తికి తప్పక చేయవలసిన కర్మమేదియూ ఉండదు. అయినను శ్రీకృష్ణ భగవానుడు క్షత్రియులకు నాయకుడుగా కురుక్షేత్ర సంగ్రామంలో నెలకొనెను. ఎందుకనగా దీనులకు దుఃఖితులకు రక్షణ కలిగించుట క్షత్రియుల కర్తవ్యము. అతడు శాస్త్ర విధులన్నింటికీ అతీతుడైనను శాస్త్రములలో చెప్పబడిన దానికి విరుద్ధముగా ఏది చేయడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. మాతాజీ, ఇందాక మీరు అడిగారు కదా ఎందుకు ఆయన శ్రేష్ఠుడు అనేసి. ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. అంటే ఆయన ఈ ముల్లోకాలలోనూ చేయవలసినటువంటి కార్యం ఏది లేదంట మాతాజీ. అట్లే ఆయన పొందవలసినది కానీ కోరికలు వంటి అంటే కోరుకోవాల్సింది కానీ ఆయన ఏమీ లేవంట మాతాజీ. అయినా కూడా ఆయన కర్మలో ఎప్పుడు నెలకొని ఉంటాడు అని చెప్తున్నారు మాతాజీ. భగవానుడు నియామకులందరికీ నియామకుడు. సమస్త లోక అంటే అతడే శ్రేష్ఠుడు. అన్ని కూడా అతని ఆధీనంలోనే ఉంటాడు. అందరికీ కూడా ఆయనే నియామకుడు. అంటే చెప్తా ఉంటారు కదా మాతాజీ, ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క కర్తవ్యాలను ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు అందరికీ అనేసి. అట్లే జీవులందరికీ కూడా ఆయన శక్తిని ప్రసాదిస్తా ఉంటాడంట మాతాజీ. అందరు దేవతలు కూడా ఆయననే పూజిస్తా ఉంటారంట. అన్ని సమస్త లోకాలకు కూడా ఆయనే పూజనీయుడు అని చెప్తున్నారు మాతాజీ. అందరికంటే కూడా ఆయన మహత్తరుడు, సర్వ కారణాలకు పరమ కారణుడు ఆయన అని చెప్తున్నారు మాతాజీ. భగవానుడు
అంటే భగవానుడు సాధారణ జీవుని దేహం వంటి దేహంను కలిగి మనలాగా ఆయన దేహంను కలిగి ఉన్నాడు. ఆయనకు దేహంనకు మరియు ఆత్మకు ఎటువంటి భేదం ఉండదు అని చెప్తున్నాడు మాతాజీ. అంటే అతని యొక్క ఇంద్రియములన్నీ కూడా దివ్యములు. అంటే మనము ఇప్పుడు చేత్తో ఒక పని మాత్రమే చేయగలం కదా మాతాజీ. కానీ ఆయన ఏ ఇంద్రియంతోనైనా ఎటువంటి కార్యంనైనా చేయగలడు. అటువంటి సామర్థ్యం కలిగిన వాడు. ఆడ అంటే ఆయనతో సమానమైన వ్యక్తి ఎవ్వరు లేరు అనేసి చెప్తున్నారు మాతాజీ. ఇంకోటి మాతాజీ ఏంటంటే ఎటువంటి కార్యము ఆయనకు చేయాల్సిన అవసరం లేకున్నా కూడాను ఈ దుఃఖితులను దీనులను అంటే వీరిని రక్షించడానికి ఆయన స్వయంగా ఆ ఈ క్షత్రియుల యొక్క కర్తవ్యాన్ని ఆయన నిర్వహించారు అనేసి చెప్తున్నారు మాతాజీ. అట్లే ఈ శాస్త్రములన్నింటిలో కూడా ఏది ఆయన అంటే ఆయనకు తెలియంది, ఆయనకు అతీతమైనది ఏది లేకపోయినా కూడా ఆయన ఈ శాస్త్రానికి సంబంధించిన ఎటువంటి విరుద్ధ కార్యము చేయలేదు అనేసి చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. సో నైస్ మాతాజీ, బాగా చెప్పారు. హరే ధన్యవాదాలు. కృష్ణ. హరే కృష్ణ. ఆయన ఇంద్రియాలు అన్ని ఇంద్రియాల పనులు చేస్తాయనే దానికి రోజు మనం ఒక ప్రత్యక్ష ఉదాహరణ చూస్తున్నాము. మనం రోజు స్వామికి నైవేద్యం పెడతాం కదా, ప్రార్థన చేస్తాము స్వీకరించు కృష్ణ అని. ఆయన చెవుల ద్వారా స్వీకరిస్తారు, పాదాల ద్వారా స్వీకరిస్తారు, కళ్ళ ద్వారా స్వీకరిస్తారు. మళ్ళీ పూర్ణుడు కాబట్టి ఆయన మొత్తం తీసుకొని కూడా మళ్ళీ అంతా అలాగ పెట్టి ఇస్తారు అన్నమాట. దానికి నిదర్శనము ఆ ప్రసాదాన్ని తీసుకున్న వాళ్ళు పవిత్రం అవుతున్నారు. స్వామి తీసుకోకుంటే ఎలా పవిత్రం అవుతారు? ఎలా నాలుక నిగ్రహింపబడుతుంది? ఎలా అన్ని చెడు అలవాట్లు మానేసి భక్తి ఎలా చేయగలుగుతున్నారు? ఆ పవిత్రత భగవంతుడు స్వీకరించడం వల్ల మనకు లభిస్తుంది అన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉందా అందరికి? చెప్పండి. భగవంతుడు అన్ని ఇంద్రియాల పనులు చేస్తాడు. ఆయన కంటి చూపుతోనే మన పాపాలను తీసేస్తాడు మాతాజీ. ఎన్నో పాపాలు, సూక్ష్మ జీవుల్ని చంపుతాం బియ్యం గడిగినప్పుడు, కూరగాయలు కటింగ్ చేసినప్పుడు. ఆ పాపం అంతా భగవంతుడు తన కళ్ళతోటే తీసేస్తాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. ఇంకా భగవంతుడు చేయవలసిన కార్యం ఏది లేదు. ఆయన ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు గోలోక బృందావనంలో. ఈవెన్ కంసుని సంహరించింది, అంటే మధురకు వెళ్ళింది, ద్వారకలో రాణులతో ఉన్నది, అవంతా కూడా వాసుదేవ కృష్ణ అన్నమాట. ఎప్పుడైతే అక్రూరుడు బృందావనం నుంచి కృష్ణుని తీసుకెళ్లాలని వస్తారో, ఆయన సంధ్యావందనం కోసము అక్రూరుడు అక్కడ ఆగి సంధ్య వాడుతున్నారు. అప్పుడు లోపల నీళ్ళలోకి మునిగితే విష్ణుమూర్తి రూపంలో స్వామి కనిపిస్తారు. తల ఎత్తి బయట చూస్తే కృష్ణ బలరాములు రథంలో ఉంటారు. అలా ఆయనకు అన్ని చోట్ల దర్శనం ఇస్తుంటారు అనమాట. అక్కడ ఏమైతుందంటే స్వామి బృందావనంలోనే ఉంటారు, అక్రూరునితో వెళ్ళరన్నమాట. అక్కడి నుంచి వెళ్ళేది వాసుదేవ కృష్ణ. బృందావనం వదిలిపెట్టి ఒక్క అడుగైనా బయటికి వేయరు కృష్ణ. ఎప్పుడు బృందావనంలో ఆడుకుంటా ఉంటారు. ఈవెన్ బృందావనంలో రాక్షసులను పూతన, శకటాసుర, తృణావర్త, బకాసుర, అగాసుర మొదలైన రాక్షసులను సంహరించేది కూడా స్వయం కృష్ణ విస్తరిస్తాడు. స్వయం కృష్ణని విస్తరిస్తాడు. అంటే స్వయం మూలమైన ఆ విస్తరణలకు మూలమైన కృష్ణుడు మాత్రం ఎప్పుడు ఆనందించే కార్యమే అన్నమాట. అక్కడ ఆడుకోవడము, ఫ్లూట్ వాయించడము, గోపికలతో, యశోదామాతతో, ఇతర గోప బాలులతో ఇంకా ఆనందమే ఆనందం. ఆయన కేవలం ఆనందమయ కార్యాలు మాత్రమే చేస్తూ ఉంటారు. వేరే ఏది చేసే పనే లేదన్నమాట. అక్కడ చాలా లోతైన అంశాలు.
స్వయం స్వామి అంటే ఇప్పుడు ఒక మూల దీపం ఉందనుకోండి ఉదాహరణకు, ఒక మిగతా దీపాలన్నిటికీ వెలుగు లేదు, నూనె ఒత్తి అన్ని వేసాము, వాటన్నిటికీ వెలుగు ఎలా వస్తుంది? ఈ దీపాన్ని తీసుకెళ్ళి ఆ దీపాలన్నిటిని వెలిగిస్తే అన్ని వెలుగుతాయి. ఈ దీపాలన్నీ వెలగడానికి కారణం ఏంటి? మూల దీపం. మరి మూల దీపానికి ఈ దీపాలకు తేడా ఉందా? లేదు, అన్ని ఒకటే వెలుగు, ఒకటే వెలుతురు ఇస్తున్నాయి. అలాగే స్వామి మూలము దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆయన విస్తరణలు స్వయం ఆయనే, కానీ మూలం ఎవరు? ఆయన. వాటన్నిటి కారణం స్వామి. మరి తేడా ఏమన్నా ఉందా? విస్తరణకు స్వామికి ఏం తేడా లేదు, స్వయం స్వామి విస్తరేశారు. ఇది ఆచారాల దయ వల్ల మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన సామాన్య ఇంద్రియాలు మనం చూసేదే నిజమని కళ్ళతో చూడలేదు కదా అన్నట్లు ఆలోచన చేస్తాయి. మన కళ్ళకు చాలా కనపడవని చెప్పుకున్నాము. ఏంటంటే మన కళ్ళు అసంపూర్ణం, అంటే మన ఇంద్రియాలు అసంపూర్ణాలు. సూర్యుని యొక్క సైజ్ ఎంత ఉంటుంది, కానీ మన కళ్ళ ఎంత సైజులో కనిపిస్తారు? ఒక చిన్న పళ్ళెంలాగా కనిపిస్తారు, కానీ ఆ సైజా సూర్యునిది? కాదు. అంటే మన ఇంద్రియాలు కరెక్ట్గా చూడలేవన్నమాట. గోడకు అవతల ఏం జరుగుతుందో మనకు తెలియదు, వినపరాదు, కనపరాదు. కాబట్టి మన ఇంద్రియాలను మనము విశ్వసించకూడదు, మన ఇంద్రియాలు అసంపూర్ణములు. కాబట్టి మనం శాస్త్రాన్ని అనుసరించాలి, శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి అది సత్యం. ఆ విధంగా మనము శాస్త్రం ద్వారా వినడం ద్వారా చూడగలుగుతాం అన్నమాట. హరే కృష్ణ. అర్థమైందా ఇది? ఎవరైనా డౌట్లు ఉంటే ఇందులో అడగచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ ఇందాక గోపబాలురు చెప్పారు కదా మాతాజీ, ఆయనతో పాటు కలిసి తినడం అదంతా మీరు చెప్పినారు మాతాజీ, సరిగా నాకు గుర్తులేదు. ఆ పుణ్యం వాళ్ళకి ఎట్లా వచ్చింది మాతాజీ? మీరు చేసే కార్యం వల్లే వచ్చింది. కోటాను జన్మల్లో భగవంతుని యొక్క దివ్య నామ రూప గుణ లీలలు వినడం ద్వారా, కీర్తించడం ద్వారా వచ్చిన భక్తి పుణ్యం వలన వాళ్ళకి అటువంటి భాగ్యం లభించింది. అది భాగవతంలో చెప్పబడింది. కృతపుణ్య పుంజ. అడుగుతారనమాట, ఎలా లభించింది వీళ్ళకు అని క్వశ్చనే అడుగుతారు పరీక్షిత్ మహారాజ్. ఇప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తారు, అనేక జన్మల్లో భగవంతుని నామ రూప గుణ లీలల శ్రవణ కీర్తనం అనే పుణ్య రాశిని ప్రోగు చేసుకున్నారు వాళ్ళు అని. హరి బోల్. మనందరం కూడా వెళ్ళి ఆడుకుంటాం భగవంతుని దయ వల్ల. నిజంగా ఆడుకోవాలి మాతాజీ, వైష్ణవులు మాట ఖచ్చితంగా నిజమవుతుంది అంటారు కదా మాతాజీ. మేము కూడా వెళ్ళి ఆడుకోవాలి మాతాజీ మీతో పాటే. హరే కృష్ణ. వైష్ణవులు అనేది పెద్ద మాటలు మాతాజీ, ప్రభుజీనే వాడద్దంటారు. అలాంటి పతితురాలకు అసలు వాడద్దు. అది ఆచార్యుల కృప మాతాజీ. మన ప్రయత్నంతో, మన సాధనతో అస్సలు అంటే 1% కూడా చేయలేమన్నమాట. కేవలం వాళ్ళ యొక్క కృప, నిర్హేతుకమైన కృప, భగవంతుని నిర్హేతుకమైన కృప, ఆచార్యుల నిర్హేతుకమైన కృప వల్లనే మనం వెళ్తాము. ఏదైనా సాధన కూడా చేస్తాము. సాధన చేస్తున్నారన్నా కూడా కేవలం ఆచార్యుల యొక్క కృప, భగవంతుని యొక్క కృప వలన మాత్రమే చేస్తారు. కృపా సిద్ధి అంటారు. సాధన సిద్ధి అనేది కృపా సిద్ధి వల్లనే లభిస్తుంది. సాధన సిద్ధి కూడా ఎవరంతటి వాళ్ళు సొంతం పొందలేరు. సాధన సిద్ధి చేయడానికి కూడా కేవలం కృపా సిద్ధి, భగవంతుని యొక్క ఆచార్యుల యొక్క కృప వలన మాత్రమే వాళ్ళు సాధన చేయగలుగుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భౌతికంగా ఈ ఇంద్రియాల ద్వారా ఏదో సంతోషాన్ని పొందుతున్నాము అని నాలాంటి వాళ్ళు అనుకుంటున్నారు కానీ మాతాజీ, నిజంగా భగవంతుడి కథలు విన్నప్పుడు మీరు అన్నట్టు ఆ రూప లావణ్య ఈ గుణాలను గురించి కీర్తిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు నిజంగా ఆ పొందేటువంటి సంతోషం దేనికి సాటి రాదు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్, హరి బోల్. నిజంగా అది అనుభవిస్తేనే మాతాజీ అది ఆ మనసుకి అర్థం అవుతుంది. హరి బోల్. సరళమైన హృదయం గారి వాళ్ళకి చాలా సులభం మాతాజీ మీలాగా.
ఆచార్యులు ఇంకా శుద్ధ భక్తుల నుంచి వినడం ద్వారా, అందుకే ఎక్కువ ఆచార్యుల నుంచి వినాలి. వాళ్ళు ఆచరిస్తే అనుభూతి చెంది చెప్తారు కాబట్టి వాళ్ళ హృదయంలోని ప్రేమ మన హృదయంలోకి వస్తుంది అనమాట. అది ఒకసారి ప్రభుజీ ఒక స్టోరీ చెప్పారు, నేను ఇంతకుముందు చెప్పింది అనుకుంటా. ఓయ్ గోపాల్ అనే స్టోరీ గుర్తుందా? సరిగా గుర్తులేదు మాతాజీ, కానీ కొంచెం కొంచెం గుర్తుంది మాతాజీ. మెయిన్ ఆ ఓయ్ గోపాల్ అనేది చాలా బాగా గుర్తుంది మాతాజీ. హరి బోల్. ఆ ఓయ్ అనేది ఏమంటారంటే ఎంత దగ్గరగా ప్రేమగా చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళనే ఓయ్ అంటారు అనమాట. ఒకసారి ఒక గోపబాలురు వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠంకి వెళ్ళి అక్కడ విష్ణుమూర్తి నారాయణ రూపంలో అట్లా ఉంటారు కదా. ఆ వైకుంఠ లోకంకి వెళ్ళి ఆయన చూసి ఓయ్ గోపాల్ అంటారు. ఆయన పలకనే పలకడు. ఆయన ఎట్లా ఉంటారు, ఆ అధికారి రూపంలో. అంటే అక్కడ హుందాతనము, అందరూ స్తోత్రాలు చేస్తుంటారు, పురుష సూక్తం పాడుతుంటారు, హారతలు ఇస్తుంటారు, సేవలు చేస్తుంటారు. ఏంటి నా గోపాల్ పలకట్లేదు అని ఈయనకు ఆశ్చర్యం అవుతుంది. అప్పుడు అక్కడ నారద మహర్షి వారు ఉంటారు. ఏంటి నా గోపాల్ నేను పిలుస్తుంటే పలకట్లేదు స్వామి అంటే, నాయనా అక్కడ ఉన్నది నువ్వు గోపాలే, కానీ నువ్వు వెళ్ళవలసిన ప్లేసు ఇది కాదు, నువ్వు గోలోకం వెళ్ళాలి. కాబట్టి కిందికి వెళ్ళి చక్కగా హరే కృష్ణ మహామంత్రం బాగా జపించి గోలోకం వెళ్ళు అని చెప్తారు. ఆయన హరినామ సంకీర్తనం చేస్తూ గోలోకం వెళ్తారు. అక్కడ ఓయ్ గోపాల్ అని కృష్ణయ్య పిలుస్తా వస్తారు, కౌగిలించుకుంటారు అనమాట. హరి బోల్. ఆ ఓయ్ గోపాల్ అని ప్రభుజీ చెప్తూ ఉంటే ఆ రోజంతా నాకు అదే చెవులలో మారుమవుతుంది. కాళ్ళు అయితే నిలవలేదు, ఇంటికి వెళ్ళిన డాన్స్ వేస్తా, వంట చేస్తున్నా. ఆ రోజు స్వామికి గులాబ్ జామ్ నైవేద్యం చేసి పెట్టాను. ఎంత మధురంగా వచ్చిందంటే ఆ ప్రభుజీ యొక్క దయ, ఆ ఓయ్ గోపాల్ అని ఆ చెవులలో వినిపిస్తూ అదే తలుచుకుంటూ చాలా అద్భుతమైన ఆనందం అన్నమాట అది. స్వామి ఎదురు చూస్తుంటారంట మాతాజీ, ఎంత కాలం అయింది నువ్వు నన్ను వదిలిపెట్టి పోయి అని కౌగిలించుకొని మూర్చిపోతారంట మన మీద. అసలు ఆ ఫోటో చూస్తే, గోపాలని కౌగిలించుకునే ఫోటో, ఆ తన్మయత్వము, ఆ ఫీల్, స్వామి ఆ కౌగిలింతలో ఆ ఫేస్, అది చూస్తే ఎంత ముద్దుగా, అసలు ఎంత ఆ ప్రేమను చూస్తుంటే ఎంత మిస్ అయ్యామో అనిపిస్తుంది. ప్రేమించే కృష్ణుని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ ప్రేమ కోసం వెతుక్కుంటున్న పిచ్చిదాన్ని అనిపిస్తుంది. హరే కృష్ణ. మాతాజీ ఎంత ఎంత సంపన్నుడు మాతాజీ ప్రేమలో మన తండ్రి. హరే కృష్ణ. పూర్ణుడు, అందుకే సంపూర్ణ. ఇక్కడ ఆయన మించిన వారు కానీ ఆయనకు సమానులు కానీ ఎవరు లేరని. మాతాజీ మీరు చెప్తున్నా కూడా ఆ మధురేష్ ప్రభుజీ ఏ విధంగా ఫీల్ అయ్యి చెప్పారో మీరు కూడా అలాగే ఫీల్ అయ్యి చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ నుంచి విన్న వాళ్ళకి అది వస్తుంది, వాళ్ళ హృదయంలోని ప్రేమ మన హృదయాలకు వస్తుంది. అందుకే ఎక్కువ ఎదురుగా కూర్చొని వినండి అని అవకాశం ఉన్నవారు మీరు అందరు వెళ్ళి క్లాసులు స్వయంగా వినండి ఆచార్యుల నుంచి. హరే కృష్ణ. వీడియోల కంటే ఎదురుగా కూర్చొని వినడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఇది కూడా. కానీ కాన్సన్ట్రేషన్ గా మనం ఎదురుగా అక్కడ కూర్చొని ముఖాముఖి చూస్తూ ఆ భావాలు అవి ఎంత అక్కడ వైబ్రేషన్ అవుతుంటాయి కాబట్టి అది ఇంకా ఎక్కువ ఆ ఫీలింగ్ అనేది పొందుతారన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ హరే కృష్ణ ప్రణామములు మాతాజీ. మాతాజీ. మాతాజీ నేను ఒక డౌట్ అడగాల మాతాజీ? అడగండి మాతాజీ. మనం ఇక్కడ చదువుతున్నాం మాతాజీ, మనం అందరం అసగ్రమైన ఇంద్రియాలను కలిగి ఉన్న కారణంగా, మనం తప్పులు చేసే అవకాశం ఉన్న కారణంగా, మన అనుభవానికి అతీతమైన విషయాల గురించిన మన అభిప్రాయాల సాధికారమైన విశ్వసనీయమైన సమాచారాన్ని ఇవ్వలేవు. అంటే ఇది పైది అర్థమైంది మాతాజీ, సమగ్రమైన ఇంద్రియాలు అని. నెక్స్ట్ అర్థం కాలే మాతాజీ. అదే మాతాజీ, ఇందాక అన్ని చెప్పిన ఉదాహరణలు అవే. మన ఇంద్రియాలు అసమగ్రాలు కాబట్టి
కరెక్ట్ అయిన నాలెడ్జ్ ఇవ్వలేవు. మనం సూర్యుని చూస్తున్నాము, ఏ సైజు లో చూస్తున్నాము? ఒక చిన్న పళ్ళెం లాగా చూస్తున్నాం, కానీ సూర్యుని సైజ్ ఎంత ఉంటది? అది శాస్త్రంలో చెప్పబడింది, ఎంత పెద్ద గోళం. అలా అసమగ్రమైన ఇంద్రియాలతో మనము తెలుసుకోలేం దేన్ని, సమగ్రమైన వాటిని. ఈవెన్ మనం దూరంగా కొండ చూస్తాము, జస్ట్ అక్కడ ఊరికే పచ్చగా అట్లా ఏదో ఒక కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ కొండ లో ఉన్న రాళ్ళు రప్పలు, చిన్న చిన్న కీటకాలు అవి కూడా కనిపిస్తాయి అన్నమాట. అంటే దూరం వల్ల మన ఇంద్రియాలు మనకు విజన్ అనేది క్లారిటీ ఉండదు, క్లియర్ ఉండదు కదా. కాబట్టి అసమగ్రమైన ఇంద్రియాలతో మనం పొరపాట్లు చేస్తాము మనం. ఆ కాబట్టి శాస్త్రం ఆధారం అన్నమాట. శాస్త్రం ద్వారా తెలుసుకొని వినడం ద్వారా మాత్రమే మనం చూడగలుగుతాం. అందుకే ఇలాంటివి భగవంతుడు విస్తరిస్తారు, భగవంతుడు అసాధారణమైన కార్యాలు చేస్తారు. ఇవన్నీ మన ఇంద్రియాలతో చూడలేం కాబట్టి ఆ చాలా మంది మీరు ఊరికే చెప్తున్నారు, ఏదో ఒకటి ఊహించుకొని చెప్తున్నారు, భగవంతుడు అలాంటివి ఎవరైనా చేయగలరా అని ప్రశ్నిస్తారు. ఆ దానికి ఉదాహరణగా చీమ ఉంది. చీమ స్థాయిలో చీమ ఉంటది. ఆ ఒక ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళాలంటే దానికి ఎంతో సమయం పడుతుంది. మన అడుగు మన అడుగులతో మనం ఎంత స్పీడ్గా వెళ్తాము? చీమకు మనకు పోటీ పెడితే మనమే స్పీడ్. అప్పుడు చీమ ఏమనుకుంటది అంటే ఇది అసాధ్యము అంటది. అది దాని ఆలోచన పరిధిలో అంటే మన శక్తిని చూసుకొని మన శక్తితో మనం భగవంతుని అంచనా వేస్తాం అన్నమాట. ఇదంతా మనం చేయలేం కదా, ఆయన ఎలా చేస్తాడు? ఆయన ఎలా గోవర్ధనగిరిని ఎత్తుతాడు? ఆయన ఎలా సముద్రం మీద వారధి కడతాడు? అంటే నువ్వు చేయలేకపోతే ఇంకెవరు చేయలేరని. అది మన దానికి ఒక అసగ్రమైన ఇంద్రియాలు, అసమగ్రమైన ఇంద్రియాలు అవగాహన ప్లస్ శ్రీల ప్రభుపాద వారు ఒక కథ చెప్తారనమాట, డాక్టర్ ఫ్రాగ్ అని. ఆ కప్ప ఒక చిన్న బావిలో ఉంటదన్నమాట. ఈ శాస్త్రజ్ఞులు అందరినీ అలా పోలుస్తారు, ఎవరైతే భగవంతుని గురించి సవాల్ చేస్తారో వాళ్ళకి. కప్ప అనుకుంటది ఆ 3 అడుగుల బావిలో స్పేస్, ఆ నీళ్లు అదే పెద్దది అనుకుంటారు. అంటే దాన్ని మించి అదేది చూడలేదు. ఇంకా ఆ బావిలో కప్ప ఆ నీళ్లను, ఆ స్పేస్ మాత్రమే చూసింది. దానికి సముద్రం గురించి పోయి చెప్తే అదేమంటది, ఏ సముద్రం అంటే ఎంత ఉంటది? నా బావి కంటే ఇంకొంచెం పెద్దగా ఉంటుందా, అంతేనా అని అడుగుతుంది. ఎంత ఉంటది? ఎవరైనా చూసారా సముద్రము? చాలా పెద్దగా ఉంటాయి కదా మాతాజీ. సముద్రం అనంతమైంది, అనంతము. అలాగా ఉండి ఆ 3 అడుగుల బావినే చూస్తున్న వాళ్ళకి సముద్రం గురించి తెలియదు కాబట్టి ఆ సముద్రం అంటే ఎంత ఉంటదిలే, నా బావి కంటే ఒక 2 రెట్లు ఎక్కువ ఉంటుందా, ఒక 3 రెట్లు ఎక్కువ ఉంటుందా, అంతకు మించి ఉండదు అనుకుంటారు. అలా భగవంతుని యొక్క శక్తి అపరిమితం, భగవంతుని యొక్క విభూతులు అపరిమితం. ఆ శాస్త్రం ద్వారా మాత్రమే అవి అవగతమవుతాయి. కాబట్టి ఆ బావిలో కప్పలాగా ఇది ఎవరి ఊహలకు అందదన్నమాట భగవంతుని యొక్క దివ్యత్వం. దానికి ఉదాహరణ వేదాలు తల్లి వంటివి. తల్లి ద్వారా మాత్రమే తండ్రి గురించి తెలుస్తుంది, వేరే ఆప్షన్ లేదు. నువ్వు తల్లి గర్భంలో పడకముందే నీ తండ్రి వీర్యం ద్వారా తల్లి గర్భంలో ప్రవేశించావు. అప్పుడు నీ తండ్రి ఎవరు అని తెలుసుకోవాలంటే నీ తల్లే ప్రమాణం. అక్కడ తల్లి మాత్రమే చెప్తుంది ఈయన నీ తండ్రి అని. నువ్వే చూడాలి, నేనే తెలుసుకోవాలి నా తండ్రి ఎవరు అంటే సాధ్యమవుతుందా? కాదు. కాబట్టి మనకు వేదాలు తల్లితో పోల్చారు, తల్లి మాత్రమే తండ్రి గురించి చెప్తుంది. కాబట్టి వేద ప్రమాణము ఈయన నీ తండ్రి అని చెప్తే అది సత్యం, అంగీకంగా, దాంట్లో మార్పు లేదు. తల్లి ఎలాగైతే నీ తండ్రి ఈయన అని చెప్తే దాంట్లో ఎలా మార్పు లేదో, అది ఎలా ప్రమాణమో ఇది అంతే అన్నమాట. వేదాలు భగవంతుని గురించి తెలియజేస్తే అదే సత్యం. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ, చాలా చక్కగా చెప్పినందుకు. శ్రీల ప్రభుపాదకి జయ, ఆచార్యుల జై కృప. ఇంకెవరైనా చెప్తారా?
ఈ అంశాల గురించి భాష్యంలోకి? హరే కృష్ణ. చదవాలా మాతాజీ? హరే కృష్ణ. 23వ శ్లోకం భాష. భగవద్గీత యథాతథము అధ్యాయము 3 23వ శ్లోకము. యది హ్యాహం న వర్తేయం జాతు కర్మణ్యత్ర అంద్రిత మమ అవర్త్మంతు వర్తంతే మానుష్యః పార్థ సర్వశః. యది హ్యాహం న వర్తేయం జాతు కర్మణ్యతనింద్రతః మమ అవర్త్మాను వర్తంతే మానుష్యాః పార్థ సర్వశః. భావము: ఓ పార్థ, ఒకవేళ నేను విదుక్త ధర్మములను శ్రద్ధగా నిర్వహింపనిచో మానవులందరూ తప్పక నా మార్గంనే అనుసరింతురు. భాష్యము: ఆధ్యాత్మిక జీవితం నందు పురోగతి సాధించుటకు వీలుగా సామాజిక శాంతిని నెలకొల్పుటకై ప్రతి నాగరిక మానవులకి కొన్ని వంశాచారములు నిర్ణయింపబడినవి. కానీ అట్టి నిబంధనలు బద్ధజీవునికే గాని కృష్ణ భగవానునికి వర్తింపవు. అయినను భగవానుడు ధర్మ సంస్థాపన కొరకై అవతరించి ఉండుట చేత ఆ విహిత కర్మములన్నిటినీ అనుసరించెను. శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడగుట చేత సామాన్య జనులు అతని అడుగుజాడల్ని అనుసరింతురు. గృహం నందున మరియు గృహము వెలుపలను శ్రీకృష్ణ భగవానుడు గృహస్థ ధర్మములన్నిటినీ నిర్వర్తించెనని శ్రీమద్ భాగవతం ద్వారా తెలియచున్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ప్రయత్నం చేస్తాం మాతాజీ. జగద్గురువైన శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. అంటే ఇక్కడ చెప్తున్నాను మాతాజీ, ఓ పార్థ, ఒకవేళ నేను విరుక్త ధర్మము శ్రద్ధగా నిర్వహింపనిచో మానవులందరూ తప్పక నా మార్గంనే అనుసరింతురు. అంటే విదుక్త ధర్మంను శ్రద్ధగా నిర్వహింపనిచో అంటే భగవంతుడు మానవులందరూ తప్పక భగవంతుడి యొక్క మార్గంనే అనుసరించాలి అని చెప్తున్నారు మాతాజీ. అనుసరింతురు. భాష్యము: ఆధ్యాత్మిక జీవితం అంటే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితం అంటే ఆధ్యాత్మిక జీవితం బాగా అభివృద్ధి చెందాలన్నా ఈ సామాజిక శాంతిని ప్రతి ఒక్కరికి సామాజిక శాంతి నెలకొనుట ప్రతి నాగరిక మనం కొన్ని వంశాచారంలో నిర్వహించబడి నిబంధనలు అంటే ఇప్పుడు ఈ బద్ధ జీవునికి ఇవన్నీ వర్తిస్తాయంట మాతాజీ. మనం ఏ విధంగా ఉండాలి అని భగవంతుడికి బద్ధ జీవునికే గాని శ్రీకృష్ణ భగవానునికి వర్తింపవు అని చెప్తున్నారు మాతాజీ. భగవానుడు ధర్మ సంస్థాన కొరకై అవతరించి ఉండుట అంటే ఈ విహిత కర్మలన్నిటినీ ధర్మ స్థాపన కొరకై అంటే ఈ భగవంతుడు ధర్మం స్థాపించడానికి అవతరించాడు మాతాజీ. విహిత కర్మలన్నిటినీ అనుసరించాను. శ్రీకృష్ణ ఇది నాకు అర్థం కాలే మాతాజీ. విహిత కర్మలన్నిటినీ అనుసరించాను. విహిత కర్మలు అంటే శాస్త్రంలో ఏవి చెప్పబడినాయో అవన్నీ స్వామి అనుసరించారు. ఎందుకంటే స్వామి వచ్చేది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ భౌతిక జగత్తు యొక్క పరిస్థితి ఏంటంటే ఎన్నిసార్లు సక్రమంగా నెలకొల్పినప్పటికీ కాలక్రమంలో అది పతనం అవుతుంది అన్నమాట. కాబట్టి మళ్ళీ మళ్ళీ స్వామి అవతరించి మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తుంటారు. ఈ కలియుగ ధర్మం హరినామ సంకీర్తన మళ్ళీ పునఃస్థాపించడం కోసమే స్వామి స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభుగా ఆవిర్భవించి తానే భక్తునిగా హరినామ సంకీర్తన చేస్తూ మనం ఎలా చేయాల్సింది ఆచరించి చూపారనమాట. హరే కృష్ణ. అర్థమైందా మాతాజీ? అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎందుకంటే ఎవరైతే ఉన్నతమైన వారు ఏదైతే ఆచరిస్తారో అందరు జనుల దాన్ని అనుసరిస్తారు కాబట్టి స్వయం భగవానుడే భక్తునిగా అవతరించినారు. యదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన స యత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. అందువలన ధర్మ సంస్థాపన చేయడానికి స్వయంగా స్వామి తన యొక్క రెండు బహిర్కారణము అంతర్కారణము రెండు ఉంటాయి.
ఒక కారణం వచ్చేసి ధర్మ సంస్థాపన చేయడానికి, అందరికీ హరినామం సంకీర్తనోద్యమం ప్రచారం చేయడానికి. రెండో మూల కారణం అంటే అంతరంగిక కారణం, స్వయం రాధారాణి ఆ కృష్ణ ప్రేమని ఎంత అనుభవిస్తుంది, ఆ భక్తి, ఆ ప్రేమ, ఆ రుచి తానే స్వయంగా పొందడానికి రాధాభావంతో కృష్ణ 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 అంటూ కలవరిస్తూ, అంటే కృష్ణ ప్రేమను ఆస్వాదించడానికి స్వయం కృష్ణుడే కృష్ణ భక్తునిగా రాధాభావంతో అవతరించారన్నమాట. హరి ఓం. ఇంకా స్వామి ఇక్కడ గృహమునందు గృహం వెలుపల గృహస్థ ధర్మములన్నిటిని నిర్వహించారు. ఎవరైనా చెప్తారా వీటన్నిటి గురించి? మీకు తెలిసినవి చెప్పండి. స్వామికి బయట నుంచి పొందే ఆనందం ఏం అవసరం లేదు. లక్ష్మీదేవి స్వయం పాదాలు ఒత్తుతా కూర్చుంటది, కానీ స్వామి ఆమె అవసరం లేకుండానే నాభి కమలం నుంచి బ్రహ్మను సృష్టిస్తారు. అప్పుడు ఆయన పూర్ణుడని మనం అర్థం చేసుకోవాలి. మన ఏదైనా సృష్టించాలనుకుంటే భగవంతుడు మనకు శక్తి ఇచ్చారు ప్రతి సృష్టి చేయడానికి, ప్రతి ఒక్క జీవికి. కానీ ఇక్కడ స్త్రీ పురుషుల కలయిక అనేది అవసరం అవుతుంది అనమాట. అప్పుడు మాత్రమే స్త్రీ గర్భం దాల్చి ఒక బిడ్డకు జన్మనివ్వగలదు. అది భగవంతుని యొక్క దయవలన. కానీ భగవంతునికి సృష్టించాలంటే అమ్మవారు అవసరమా? ఆమె నుంచి పొందే ఆనందం అవసరమా? ఏం లేదు. స్వయం లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతూ ఉన్నప్పటికీ ఆమె అవసరం లేకుండానే ఆయన నాభికమలం నుంచే బ్రహ్మను సృష్టించారు. ఆయన ప్రకృతిపై దృష్టి అలా సారిస్తే చాలు, ప్రకృతిలో సమస్త జీవరాశి ఉత్పన్నమవుతుంది అన్నమాట. కేవలం చూడడం ద్వారా మాత్రమే అన్ని కార్యాలు, అంటే ప్రతి ఒక్క ఇంద్రియము అన్ని ఇంద్రియాల కార్యాలు చేస్తుంది కదా, అలా అన్నమాట. పూర్ణుడు భగవంతుడు, సంపూర్ణుడు. ఇంకా భగవంతుడు ఇక్కడ గృహం వెలుపల గృహం లోపల కూడా గృహస్థ ధర్మాలన్నిటినీ నిర్వహించారు. మనం భాగవతంలో చూస్తాం, నారద మహర్షి చూద్దాం ఈ కృష్ణయ్య 16,108 మంది రాణులతో ఎలా ఉన్నారో అని వెళ్తారనమాట. వెళ్తే ఏ ఇంట్లో చూసినా కృష్ణుడే కనిపిస్తున్నాడు. ఒక చోట దానం ఇస్తున్నాడు, ఒక చోట పెళ్లి చేస్తున్నారు, ఒక చోట ఉద్యానవనంలో క్రీడిస్తున్నారు. ఎక్కడ చూసినా కృష్ణయ్య అందరి భార్యలతో, ఒక్కొక్క భార్యకు పెద్ద పెద్ద మహా అంతఃపురాలు కట్టించారు. ప్రభుజీ వాళ్ళు చెప్తారు, ఏదో డార్మెటరీలో మడత మంచాలన్నీ ఉంటాయి, అద్దెకి ఇస్తుంటారు కదా, అలా కాదు. 16,108 మంది రాణులకు 16,108 అద్భుతమైన మందిరాలు, కిటికీలు తలుపులు కూడా వజ్ర వైడూర్యాలతో నిర్మితమై ఉంటాయి. లైట్లు అవసరం లే, ఆ వైడూర్య వజ్రాలతోనే మెరిసిపోతుంటాయి అన్నమాట భవనాలన్నీ వెలుగుతో, కాంతితో. చింతామణి నిర్మిత ఇల్లు. అక్కడ మళ్ళీ ఆ రాణికి ఏది ఇష్టమో ఆ రాణికి నచ్చినట్లు స్వామి అక్కడ నడుచుకుంటున్నాడు. స్వామి మనం గోదానం చేద్దామా అంటే ఒక ఇంట్లో గోవులు దానం చేస్తున్నారు. స్వామి మనము కళ్యాణం జరిపిద్దామా అంటే ఒక ఇంట్లో కళ్యాణం జరిపిస్తున్నారు. స్వామి ఉద్యానవనం వెళ్ళి ఆడుకుందామా అంటే ఒక చోట అలా ఆడుకుంటున్నారు. అలా ప్రతి ఒక్క రాణి దగ్గర ఆ రాణికి ఏది ఇష్టమో వాళ్ళకు నచ్చినట్లు స్వామి చేస్తున్నారు అన్నమాట. అక్కడ భక్తులు తామైతే ఏదైతే రసభావంలో స్వామితో ఆనందం పొందాలనుకుంటున్నారో వాళ్ళ ప్రేమకు వాళ్ళతో ఆ రస సంబంధంలో లీలలు చేస్తారు స్వామి. ఆయన పొందాల్సిన ఆనందం ఏది లేదన్నమాట. ఎందుకంటే ఆయన పూర్ణుడు, ఆయన లోపలనే సమస్త ఆనందం ఉంది. బయట నుంచి ఆయన పొందాల్సినది ఏదీ లేదు. కానీ ఇక్కడ గృహస్థ ధర్మం చూడండి ఎలా నిర్వహిస్తున్నారు. ఒక భర్త ఎలా ఉండాలి, ఆయన ఏం చేయాలి అనేది ఆయన ఆచరించి చూపించి మనకు జనాలందరూ ఈ విధంగా నడుచుకోవాలని తెలియజేస్తున్నారు అనమాట. మళ్ళీ అన్ని మందిరాల్లోంచి బయటికి వస్తే ఒక్కటైపోయి సభాభవనంకి వెళ్తారంట స్వామి. అన్ని విస్తరణలు ఏకమైపోయి అలా ఉంటుందన్నమాట. 16,108 మంది కాదు, 16 కోట్ల రూపాయలైనా విస్తరిస్తారు స్వామి. ఆయనకు అటువంటి శక్తి ఉంది. ఏకకాలంలో అందరికీ తాళి కట్టడము, అందరికీ మహా భవనాలన్నీ ఏర్పాటు చేసి అందులో చూసుకోవడము, ఒక్కొక్కరికి 10 మంది సంతానాన్ని అనుగ్రహించడము,
అట్ ఏ టైం స్వామి నైష్టిక బ్రహ్మచారి. ఒకసారి ఒక కథ చెప్తారు కదా. ఆ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ. ఒకసారి దుర్వాస మహాముని ఆ ఒకవైపు యమునా నదికి ఒకవైపు ఉంటారనమాట. ఆయనకు స్వామి కృష్ణయ్య ఆహారం తీసుకొని వెళ్ళి ఇవ్వండి అని రాణులకు చెప్తారనమాట. యమునా నదికి అటువైపున దుర్వాస ముని వారు ఉన్నారు, వారికి ఆహారం తీసుకొని వెళ్ళి ఇవ్వండి అని. ఎలా వెళ్ళాలి స్వామి, మేము యమునా నది ఎలా దాటాలి అంటే, యమున దగ్గరికి వెళ్ళి నైష్టిక బ్రహ్మచారి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు, అమ్మా యమునమ్మ మాకు దారి ఇవ్వండి అని అడగండి అని చెప్తారు. నైష్టిక బ్రహ్మచారి, మీరు మాకు ఒక్కొక్కరికి 10 మంది బిడ్డలను అనుగ్రహించారు అనేసి వాళ్ళు ఆశ్చర్యపోతారు అన్నమాట. అప్పుడు స్వామి వెళ్ళి చెప్పండి ఆ మాట, యమున మీకు అది నిజమైతే దారిస్తుంది అని చెప్తారు. సరే స్వామి మీరు చెప్పినట్లే చేస్తామని వెళ్ళి యమున దగ్గరికి వెళ్ళి, అమ్మా యమునమ్మ, శ్రీకృష్ణ భగవానుడు నైష్టిక బ్రహ్మచారి అయితే మీరు మాకు దారి ఇవ్వండి అని వేడుకుంటారు. వెంటనే యమునా నది వాళ్ళకి వెళ్ళడానికి దారి ఇస్తుంది అనమాట. వాళ్ళు అటువైపు వెళ్ళి దుర్వాస మహామునికి స్వామి పంపించిన ప్రసాదం అర్పిస్తారు. ఆయన ఫుల్గా ప్రసాదాలన్నీ తీసుకొని ధన్యవాదాలు తెలుపుకుంటారు. ఇంకా రాణులు అడుగుతారు, స్వామి మేము మళ్ళీ ద్వారకకి వెళ్ళాలి కదా, యమునా నది మేము ఎలా దాటాలి అని అడుగుతారు. అమ్మా మీరు వెళ్ళి నిత్య ఉపవాసి అయిన దుర్వాసముని చెప్పారు, దారి ఇవ్వమ్మా యమునమ్మ అని అడగండి, ఆమె దారి ఇస్తుంది అని చెప్తారు. ఏంటి ఇప్పుడే కదా మేము ఇన్ని ప్రసాదాలు తీసుకొని వచ్చాం, మీరు ఫుల్గా ఆరగించారు, మీరు ఇలా చెప్తున్నారు స్వామి అని అంటారు. అంటే అది సత్యం అయితే యమునమ్మ దారి ఇస్తుందమ్మా అని చెప్తారు. వెళ్ళి వాళ్ళు యమున దగ్గరికి వెళ్ళి నిత్య ఉపవాసమైన దుర్వాసముని మహాముని చెప్పారమ్మా మాకు దారి ఇవ్వండి అంటారు. అప్పుడు యమునమ్మ దారి ఇస్తుంది అనమాట. ఇటువైపు వస్తారు. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళి, స్వామి మాకేమీ అర్థం కావడం లేదు, మీరేమో 16,108 మంది రాణులను స్వీకరించారు, ఒక్కొక్కరికి 10 మంది సంతానాన్ని అనుగ్రహించారు, మీరేమో నైష్టిక బ్రహ్మచారి అంటే యమునమ్మ దారి ఇచ్చింది. మేము వెళ్ళిన ప్రసాదాలన్నీ ఆయన స్వీకరించారు దుర్వాస మహాముని, నిత్య ఉపవాసి అని చెప్తే యమునమ్మ దారి ఇచ్చింది. ఏమిటి ఇందులో అని అంటే స్వామి చెప్తారు, అంతమందిని భార్యలను చేసుకున్నప్పటికీ, అంతమంది సంతానాన్ని అనుగ్రహించినప్పటికీ స్వామి దేని పట్ల అటాచ్మెంట్ అంటే ఆయన పొందాల్సింది ఏం లేదు కాబట్టి ఆయన పూర్ణుడు అనమాట. అంటే స్వయం పూర్ణుడు కాబట్టి అక్కడ కేవలం కళ్ళ ద్వారా ఎలాగైతే ప్రకృతిని వీక్షించగానే ఎలా ప్రకృతి సమస్తాన్ని సృష్టిస్తుందో, ఎలాగైతే తన నాభి కమలం నుంచి బ్రహ్మను సృష్టిస్తారో, అలా భగవంతునికి బయట నుంచి పొందే ఆనందం ద్వారా ఏది అంటే తృప్తి కలగాల్సిన అవసరం లేదనమాట. అంతమంది రాణులను కూడా కేవలం ప్రేమ, అక్కడ కామం అనేది ఉండదు కాబట్టి ఆయన అస్కలిత బ్రహ్మచారి, నైష్టిక బ్రహ్మచారి. అందువలన యమునా నది అది సత్యం కాబట్టి దారి ఇచ్చింది అనమాట. ఇంకా దుర్వాస మహాముని ఏది స్వీకరించినా స్వామి సేవగా కృష్ణార్పణ భావనతో తన ఇంద్రియ ప్రీతి కోసం కాకుండా సేవా రూపంలో గ్రహిస్తారు కాబట్టి ఆయన ప్రసాద సేవ చేయడం ద్వారా అక్కడ ఉపవాసం చేసిన వారితోనే సమానమైనారనమాట. కాబట్టి నిత్య ఉపవాసి అని చెప్పినా కూడా అక్కడ యమునా నది దారి ఇచ్చింది. అది కర్మయోగం అంటారు కదా, కర్మలు అంటకుండా అకర్మ అనేది. ఏదైనా చేస్తే పుణ్యమో పాపమో ఏదో ఒకటి వస్తుంది, మరి ఏమీ లేకుండా అకర్మ ఎలా అయిపోయింది అక్కడ అంటే, ఇదే కృష్ణుడి సెంటర్ పాయింట్ గా కృష్ణుని ఆనందం కోసము ఎప్పుడైతే కార్యాలు చేస్తారో అది అకర్మ, వాళ్ళను కర్మఫలంలో బంధించదనమాట. పుణ్యఫలము రాదు, పాప ఫలము రాదు, అది దివ్యమైన పుణ్యం. ఇందాక చెప్పినారు కదా, కృతపుణ్య భక్తి పుణ్యం అనమాట, భగవంతుడి కోసం సేవ కోసం చేసేది. అది వారిని కృష్ణ ప్రేమ ఇస్తుంది,
వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు భగవద్ధామంలో ఉన్నట్టే కృష్ణునితో సేవలో ఉంటారన్నమాట. అది కర్మయోగం. ఆ కర్మ అనే దానికి ఈ కర్మయోగం అంతా మనకు బోధించేది ఇదే అన్నమాట. ఆ కర్మ శ్రీల ప్రభుపాదుల వారు ఈ పుణ్యకర్మ ఫలాన్ని పాపకర్మ ఫలాన్ని ఒక అంటే సాధారణ జనాలకు పల్లెటూరు వాళ్ళకు కూడా అర్థం కావడానికి చెప్తారు. ఒక ఎండు మలము పచ్చి మలంతో పోలుస్తారు. ఏదైనా మలమే. పుణ్యకర్మ ఫలం మంచిది, పాపకర్మ ఫలం మంచిది కాదు అనుకోవడానికి లేదు. మొత్తం భౌతిక జగత్తులో ఈ పుణ్య పాప కర్మ ఫలాలన్నీ కూడా మలంతో సమానమే. అంటే అది చెడే అని. ఎందుకంటే పుణ్యకర్మ ఫలం పొందినా వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవాలా. స్వర్గలోకంలో జన్మ తీసుకున్నా జన్మ మృత్యు జరా వ్యాధులు ఉంటాయి. బ్రహ్మలోకంలో జన్మ తీసుకున్నా జన్మ మృత్యు జరా వ్యాధులు ఉంటాయి. ఆ పుణ్య కర్మ ఫలము తరిగిపోగానే వాళ్ళు మళ్ళీ ఆ లోకాల నుంచి పతనం అవుతారు. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినోర్జున. అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల చక్రంలో కింద లోకాలు పై లోకాలు తిరుగుతూనే ఉండాలి మళ్ళీ. కాబట్టి పుణ్యమైన భౌతిక దేహానికి కారణమవుతుంది, పాపమైన భౌతిక దేహానికే కారణమవుతుంది. కాబట్టి అది ఎండు మలం పచ్చి మలము రెండు మలమే అని చెప్తారన్నమాట. హరే కృష్ణ. కాబట్టి ఆ కర్మ అనేది కృష్ణ చైతన్యంతో చేసే కర్మలు. ఆ కర్మలు కృష్ణుని సెంటర్ పాయింట్ గా చేసుకొని కృష్ణ సంతృప్తి కోసం చేసే కర్మలు పుణ్యఫలాన్ని ఇవ్వవు, పాప ఫలాన్ని ఇవ్వవు, బంధించవు. అది భక్తి పుణ్య ఫలం, భగవంతునికి దగ్గర చేసే కర్మలు అన్నమాట. అవి కృష్ణ ప్రేమనిస్తాయి, గోలోక బృందావనం చేరుస్తాయి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లేదా నెక్స్ట్ శ్లోకం భావం భాషం చదవండి. ఇందాక ఈశ్వరమ్మ మాతాజీ మీరు మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు, చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలు మాతాజీ. ప్రణామములు మాతాజీ. కాదు మాతాజీ, నేను ఇప్పుడు కొండపేటలో ఇట్లా గుడికి రోజు పోతా ఉండే మాతాజీ. ఇప్పుడు మా పిల్లలు ఒక కొడుకున్నాడు, పెద్ద కొడుకు. ఆయన పెట్టి తిరుపతికి వెళ్ళిపోయినారు మాతాజీ. ఇప్పుడు మేమిద్దరమే ఉన్నాము. నాకు భక్తి దూరం అయిందని చాలా బాధగా ఉన్నా. ఏం కాదు మాతాజీ, మీ హృదయంలో కృష్ణుడు ఉన్నాడు, ఆచార్యులు ఉన్నారు, మీకు ఎప్పుడు తోడుంటారు. హృదయం. హరి హరే కృష్ణ. బాధపడొద్దు మాతాజీ. ఓ కృష్ణ. మాతాజీ ఇప్పుడు మాతో ఉన్నారు కదా. అందుకే హరి బోల్. హరే కృష్ణ. బాధపడొద్దు మాతాజీ. మీరు చెప్పేది అన్ని రోజు వింటానే ఉంటాను. హరే కృష్ణ. ఇట్లా అయిపోయింది బాధ. ఏం కాదు మాతాజీ, బాధపడొద్దు. ఇప్పుడు తిరుపతిలో ఉన్నారా అయితే? తిరుపతి చేరినారు. ఉండేది ఎక్కడ? మన ఇస్కాన్ కు దగ్గర ఉందా? ఎట్లా? దగ్గరే మాతాజీ. మీరు వెళ్ళగలరా? అలవాటు చేసుకోండి వెళ్ళేది. గుడికి గుడికి వెళ్ళి పోయి వస్తాండా. క్లాస్ కి అయిపోతానే ఉండా. అన్న ఎందుకో మనసు ఉండటంలా, ఎట్లా ఒంటరిగా అయిపోతుంది అనే బాధ. ఏం కాదు, అక్కడ కూడా భక్తులతో మాట్లాడండి, పలకరించండి. చాలా ప్రేమగా మాట్లాడతారు. అంతమంది ప్రభుపాద కుటుంబం కదా. ఎందుకంటే మీకు ఇక్కడ దగ్గరగా చాలా సంవత్సరాల భక్తులతో అనుబంధం ఉండడం వల్ల ఆ విరహ బాధ అనేది ఉంటుందన్నమాట. అదే కొంచెంసేపు నాకు వీళ్ళందరూ ఉన్నారు, అదే ధైర్యం కూడా ఉంది మాతాజీ. అంటే ఎన్ని రోజులు ఏకాగ్రతగా ఈ ఒంటరి జీవితం పోరాడాలా అని అదొక బాధ. ఏం కాదు మాతాజీ, మీకు ఎప్పుడు భక్తులు తోడు ఉంటారు. బాగా వెళ్తున్నారు టెంపుల్ కి, అందరితో పరిచయం చేసుకోండి, మాట్లాడండి. ఒక్కొక్కరిని అట్లా వాళ్ళు కూడా బాధపడుతున్నారు మాతాజీ. ఈ వయసులో ఇప్పుడు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయినారని. వాళ్ళు ప్రభు కూడా ఏం పర్వాలమ్మా నువ్వు రా రోజు అని చెప్తా ఉన్నారు. వాళ్ళేమో ధైర్యం చెప్తున్నారు.
అబ్బాయి తిరుపతికి వెళ్ళారా? మీరు కొండపేటలోనే ఉన్నారా? ఆ సంసారం అంతా పోయినారు మాతాజీ. వాళ్ళు పోయినారని బాధేస్తుందా మీకు? అందరు నేను వెళ్ళిపోయినారు. ఏం కాదు మాతాజీ, వస్తారు, మీరేం బాధపడద్దు. మీరు అందరు భక్తులు ఉన్నారు కదా, రోజు టెంపుల్కి వెళ్తున్నారు. ఆ? ప్రసాదం తీసుకోండి, కీర్తన ఆ, చేయండి. తీసుకొని పోతున్నాం మాతాజీ. ధైర్యంగా ఉండండి. అసలు సాయంత్రం గజవల్ల ప్రభు ఎట్లా కొడుకులాగా చూసుకుంటారు. ఆ పక్క నుండే మాతాజీకి వాళ్ళ హస్బెండ్ కి బాగలేకుంటే ఆయన ఎంత చూసుకున్నారు. ప్రభు మీద నాకు బాగా నమ్మకం ఉంది మాతాజీ. ఆయనేం పోతే పోనీలేమ్మా, మళ్ళా వస్తారు, అడిగిపోతారు అని ధైర్యం చెప్తారు మాతాజీ. అదే మీ చుట్టూ ఉన్నారు మాతాజీ, మీ చుట్టూ అందరు భక్తులు ఉన్నారు. నేను భక్తులను వదిలిపెట్టి వచ్చి ఒక్కదాన్ని నిన్న నాకు అర్థం కాలేదు ఫస్ట్ మీరు చెప్పింది. మీరేమన్నా తిరుపతి పోయారా ఏంటి, ఒక్కరైపోయారని బాధపడుతున్నారా అనుకున్నా. లేదు, ఇక్కడే కొండపై. నేను రమ్మంటే నేను పోనండి మాతాజీ. నేను ఎక్కడికి పోయాను. ఈడ ఈ కృష్ణుని వదిలిపెట్టి ఎక్కడికి పోవాల్సిన పని లేదనుకున్నా. హరి బోల్, హరి బోల్. మీరు భక్తుల మధ్య సంతోషంగా ఉండండి. బాగుంటది ఇక్కడ పల్లెలో, భయంలా ఏంలా, ఎప్పుడైనా పోవచ్చు రావచ్చు గుడికి. అక్కడ టౌన్లలో మనకు ఆటోలు కావాలి, ఎన్ని మనుషులు కావాలి. అందుకని నేను రాను, ఇక్కడే ఉంటాను, ఎవరో ఒకరు నన్ను చూసుకుంటారులే అని చెప్పి ధైర్యంతో నేనేం చెప్పలా మాతాజీ వాళ్ళకు. భగవంతుడు ఉన్నా పూర్తిగా మనస్సు ఎందుకో నిగ్రహించుకోలేకపోతున్నా మాతాజీ. ఏం కాదు మాతాజీ, అందరు మీ పిల్లలే భక్తులు, అందరూ వాళ్ళని చూసుకోండి. ఇంటికి రమ్మని ఏదన్నా చిన్నది ప్రతి వారం ఆదివారం వస్తారు నగర సెంటర్, దేవుడి ప్రసాదం పెట్టుకుంటా, అన్ని భక్తుల్ని ఇంటికి పిలుచుకుంటా మాతాజీ. హరే కృష్ణ. మీ అంటే ఆశీర్వాదంలో ఉంటే నాకు కొంచెం ధైర్యం వస్తుంది. ఆచార్య అన్ని ఉన్నాయి మీకు, అందుకే భక్తులతో ఉన్నారు. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, మీ అబ్బాయి తిరుపతికి వెళ్ళా కూడా మీ అబ్బాయి, మీ ఆత్మ బంధువు కృష్ణ భగవానుడు మీ దగ్గరే ఉంటాడులేండి మాతాజీ. మీరు బాధపడకండి. స్వామి ఉన్నారు కదా మాతాజీ, స్వామిని మీ కొడుకు అనుకోండి, అన్ని మీకు తోడుగా ఇస్తాడు, అన్నిట్లో తోడుగా ఉంటాడు. మీకు ఆ బాధను కూడా పోగొడతారులేండి మాతాజీ. నిజమే మాతాజీ. ఆయన గురించి నాకేం బాధ, ఆయనే చూసుకున్నారు. ఈ చివరి క్షణాలు నాకు పెద్ద ఆరోగ్యం సరిలేదు మాతాజీ. అందుకని అట్లా మీ అబ్బాయిలో కూడా స్వామి మార్పు తెస్తారులేండి మాతాజీ. ఖచ్చితంగా మీ అబ్బాయి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారులేండి మాతాజీ. తీసుకెళ్ళొద్దని మాతాజీ కొండపేటలోనే ఉండాలని. ఆయన భక్తులు ఉండాలి, కొండపేటలో ఉండాలి. ఆ టౌన్ కు పోతే నేను భక్తులకు దూరం అవుతాను, ఆటోలలో టెంపుల్ కి వెళ్ళలేను, ఇక్కడైతే నడిచి వెళ్తాను టెంపుల్ కి దగ్గర అని చెప్తున్నారు. మాతాజీ, మీరు మరి స్వామి గురించి ఆలోచన చేసి స్వామి సేవ కోసం ఉండిపోయినప్పుడు స్వామి మీ గురించి ఆలోచన చేయడా మాతాజీ? కాకపోతే భౌతికంగా మీ బిడ్డలు కాబట్టి మీరు బాధపడుతున్నారు మాతాజీ, కానీ ఆ బాధ కూడా స్వామి తగ్గిస్తారులేండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. శరణం భీతడే సకలము నాకు, మరపున మనసా వెతుకుము ఈతనిని. శరణం భీతడే సకలము నాకు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈరోజు అహోబిలము ఆర్లగడ్డ వెళ్ళారా మాతాజీ పాదయాత్ర భక్తులు? ఉదయం ఆర్లగడ్డ మంగళారతిలో చూసినాను, అందుకని. హరి బోల్. హరే కృష్ణ. వెళ్ళినారు మాతాజీ, అహోబిలం నుంచి తిరుపతి వెళ్తున్నారు పాదయాత్ర.
ప్రొద్దుటూరు నుంచి ఫస్ట్ అహోబిలం వెళ్ళారు పాదయాత్ర. అక్కడి నుంచి ఇప్పుడు తిరుపతి వెళ్తున్నారు. తిరుపతి నుంచి మళ్ళీ ప్రొద్దుటూరుకు వస్తారు. శ్రీల పరమ పూజ్య శ్రీ లోకనాథ స్వామి మహారాజు వారు అహోబిలం దర్శనానికి వచ్చినప్పుడు చెప్పారనమాట. శ్రీ చైతన్య మహాప్రభు గారు ఈ మార్గం గుండా దక్షిణ భారతదేశ యాత్రలో పర్యటించారు. అహోబిలం నుంచి తిరుపతి వెళ్ళారు. మీరు కూడా ఇస్కాన్ ప్రొద్దుటూరు వాళ్ళు పాదయాత్ర చేయండి అని మహారాజు వారు కోరుకున్నారు. కాబట్టి ఆయన సంకల్పం మేరకు శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ పాదయాత్ర నిర్వహిస్తున్నారు మాతాజీ. ఉదయం చూస్తే మాతాజీ మంగళారతిలో. హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు చెప్పండి మాతాజీ, ధైర్యము మీ అనుభవము మాతాజీకి పాపం. చూడండి మాతాజీ, ఈశ్వరమ్మ మాతాజీ, మన విజయలక్ష్మి మాతాజీ వాళ్ళు మాతాజీ భౌతికంగా మా అబ్బాయి దూరమైనా కూడా భగవంతుడిలోనే మనము అబ్బాయిని చూసుకోవాలి మాతాజీ. నేను మీ అబ్బాయిని కావాలంటే ఎప్పుడు అనుకుంటే అప్పుడు రాత్రి ఎక్కితే పొద్దున్న చూడొచ్చు మాతాజీ, లేదా వాళ్ళైనా వస్తుంటారు. సరేనా మాతాజీ? హరే కృష్ణ. ధైర్యంగా ఉండండి, భగవంతుడే మనకు కొడుకు. హరే కృష్ణ. మీలాగా చక్కగా వాత్సల్య భక్తిలో ముందుకు పోండి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. మీలాంటి వారు అందరు ఆదర్శం మాతాజీ. మీరు చక్కగా సాధన చేస్తూ రోజు 36 మాలలు జపం చేస్తూ బిడ్డను స్వామికి సేవలో అర్పించారు. ఆయన ఇక్కడున్న సేవలోనే ఉంటారు, ఆయన గోలోకంలో అయినా సేవలోనే ఉంటారు. మీలాగా మేము భక్తి స్ఫూర్తితో ధైర్యంగా ఉంటూ ఇతరులకు ప్రచారం చేస్తూ ఎలా జీవించాలనేది ఆదర్శప్రాయంగా మీరు మాకు నిలుస్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. చూడండి ఈశ్వరమ్మ మాతాజీ, మన విజయలక్ష్మి మాతాజీ వాళ్ళ అబ్బాయి మన అనంతపురంలో 6 మంది భక్తులు కార్ యాక్సిడెంట్ లో గోలోకం వెళ్ళారు కదా, అందులో వీళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు మాతాజీ. మాతాజీ ఎంత ధైర్యంగా బాగా రోజు చక్కగా జపం చేసుకుంటూ అందరికి ప్రచారం చేస్తూ పొద్దున 16 మాలలు, సాయంత్రం 16 మాలలు చేస్తారు. ఏకాదశి వస్తే 64 మాలలు జపం చేస్తారు. స్వామే నా కొడుకు అని చూసుకుంటున్నారు. చూడండి వాత్సల్య భక్తిలో. మీతో మీ అబ్బాయి ఫోన్ లో చేసి మాట్లాడగలరు, వీడియో కాల్ లో చూసి మాట్లాడగలరు, చూడాలనుకుంటే బస్ ఎక్కి వచ్చి చూడగలరు అని చెప్తున్నారు మాతాజీ. మీరు ధైర్యంగా ఉండండి, బాధపడొద్దు. ఇలా స్వామి సేవలో మనం స్వామినే కొడుకుగా భావించి వాత్సల్య భక్తి పెంచుకోండి అని చెప్తున్నారు మాతాజీ. మీ మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ఈశ్వరమ్మ మాతాజీ. నాకు పిల్లల మీద బంధం అనేది ఏం కాదు. నాకు భగవంతుని సేవ దూరం అయిపోతుంది, భక్తులు దూరం అయిపోతాండారే. అదొక మా ఇంటి ఆయనకు పెరాలసిస్ వచ్చింది, ఆయనకు చేసి పెట్టుకుంటా ఉండాలా, అది ఒకటే నాకు ఆలోచన. నాకు వాళ్ళ మీద ఏ బంధము లేదు, నాకు భగవంతుడే దూరం అయిపోతాండాడు, అది ఒక బాధ, అంతేగాని ఇంకేం లేదు. ఏం దూరం గారు మాతాజీ, చక్కగా అక్కడే ఉంటారు. భక్తులందరూ మీకు కావాల్సిన సేవలన్నీ చేస్తారు. మీకు ఏం బాగలేకున్నా కూడా ప్రభుకి చెప్పండి, వజబల్ల ప్రభుకి. మీ ప్రభుకి గాని మీకు గాని ఏ ఇబ్బంది ఉన్నా చెప్పండి, వాళ్ళు చూసుకుంటారు. ధైర్యంగా ఉండండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చాలా సరళంగా భక్తుల కోసం బాధపడుతుంటారు. ఇది భగవంతునికి చాలా ఇష్టమైన వారు మీరందరూ. హరే కృష్ణ. అందరికి ధన్యవాదాలు. చాలా నిర్ణయ సమయం కేటాయించారు. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథం కి జై. శ్రీమాన్ మధు ప్రభుజీ కి జై. శ్రీల ప్రభుపాద కి జై. అనంత కోటి వైష్ణవ బృంద కి జై. రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై. సమావేశమైన భక్త బృంద కి జై. సమావేశమైన భక్త బృందకి భక్త బృందకి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ.